రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎఫ్ఆర్ఎస్ ఫల పరిశోధన కేంద్రంలో మామిడిపండ్ల రకాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ మామిడిపళ్ల ప్రదర్శన కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఏసీఆర్పీ కేంద్రం శాస్త్రవేత్త ప్రకాష్ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మామిడిపళ్ల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రాంతంలో పండించిన మామిడి పండ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. ఫల పరిశోధన కేంద్రంలో 460 రకాల మామూలు పండ్లను పండిస్తున్నట్లు తెలిపారు. 2 రోజులపాటు మామిడిపళ్ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ మామిడి రకాల ప్రదర్శనను రైతులు సందర్శించి ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర, హరికాంత్ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మనము ఇక్కడ కావడం గల ముఖ్య కారణము మనకు ఈ మ్యాంగో యొక్క ఏదైతే వెరైటీస్ మనం డిస్ప్లే చేసేసి ఉన్నటువంటి వెరైటీస్ ని ఇస్తా, లేకపోతే నేను ఎకరానికి ఇంత నేను 50,000 ఇస్తా, 60,000 ఇస్తా, నాకు మొత్తం ఖాతా ఇచ్చేసి అంటాడు. సో మనం అది వాడు ఆ పంట యొక్క ఏదైతే ఫలం ఉందో వాడు మనకి రేట్ చెప్పడు. ఏం చేస్తాము, సరే మనకి వచ్చింది ఇక మనం అదంతా ఏడబెట్టుకుంటాం, ఏడమ్ముతాం అని చెప్పి మనం కూడా ఏం చేస్తామంటే కష్టపడి పండించినాము, సరే ఇచ్చేస్తే అయిపోతుంది, మనకు కూడా ఇక పైసలు వస్తాయనే ఆలోచనతో మనం ఇచ్చేస్తాం. కానీ వాడు 50,000దా 60,000దా మనం అంటే 2 లక్షలదా మనం ఇచ్చి అతను 4 లక్షల 5 లక్షల ఎంత చేస్తాడు అనేది మనకు సంబంధం లేదు. వాడు మనకు చెప్పడం కూడా చెప్పాడు. ఫస్ట్ ఒక అడ్వాన్స్ 50% ఇస్తాడు, తర్వాత ఏమంటాడు, వర్షాలు పడ్డాయి సార్, ఖాతా పోయింది సార్, లేకపోతే పండు ఎక్కువ పండిపోయింది సార్, ఖరాబ్ అయినాయి సార్ అని చెప్పి మనకి ఇవ్వాల్సిన లక్ష అది కూడా 3 నెలలకు 4 నెలలకు ఇస్తాడు. లేకపోతే ఒక్కొక్కసారి వాడు మనకు తెలియకపోతే వాడు ఎగ్గొట్టి పోతూనే ఉంటాడు. ఎంతమందికి అనుభవం వచ్చింది, ఎంతమందికి అనుభవం ఉంది, ఇట్లా అందరికి ఉందా? అందరికీ అనుభవం ఉందా? ఎందుకంటే మా కూడా మామిడి తోట ఉంది. మామిడి తోటలో మనకు ఇది ఒకటి మేజర్గా మనకి ఇది ఒకటి ఇబ్బంది అవుతుంది మనకి, అవునా కదా? మనము మన హార్టికల్చర్ మన ఎఫ్ఆర్ఎస్ సైంటిస్ట్ మనకి ఇక్కడ ఏపీఈడిఏ నుంచి ఎక్స్పోర్టర్కి సంబంధించినటువంటి మన రిప్రజెంటేటివ్ని కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మీ అందరికీ ఒకటి తెలుసా, మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్టర్ ఎవరనేది, మ్యాంగో ఎక్స్పోర్టర్ ఎవరనేది తెలుసా? ప్రపంచ దేశాలకి మన మ్యాంగో మన పుట్టినటువంటి భారతదేశం రిలయన్స్ వాళ్ళు చేస్తారు. కరెక్ట్ చెప్పారు. రిలయన్స్ వాళ్ళు బిగ్గెస్ట్ మ్యాంగో ఎక్స్పోర్టర్. వాళ్ళు పండించినటువంటి పంట ఒక్కటి కూడా మన దేశంలో అమ్మరు, ఒక కాయ కూడా మన దేశంలో అమ్మరు. అంటే అంత ఎక్స్పోర్ట్ వాళ్ళు చేయగలుగుతున్నప్పుడు మనం మన పుట్టినలైనటువంటి మన దగ్గర సంగారెడ్డిలో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కడ మనం గ్యాప్ ఉన్నది అంటే మనం ఎందుకు లోకల్ మార్కెట్కే ఎందుకు ఇస్తున్నాం? కొన్ని వెరైటీస్, ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి. ఇక ఎఫ్ఆర్ఎస్ స్టేషన్లో మనకి 477 వెరైటీలు ఉన్నాయి. అందులో ప్రతి సంవత్సరం 245 నుంచి 250 వరకు వెరైటీలు మనకు చేతి మీద ఖాతాకు వస్తాయి. మరి ఇన్ని వెరైటీస్ మన దగ్గర ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ వెరైటీలో చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి మనకు ఇబ్బందులు ఏంటి? సో దాని గురించి ఈరోజు వివరంగా చెప్తారు మీకు. సో దయచేసి అది మనం అంటే లాస్ట్ ఇయర్ కూడా చెప్తుంటారు, ఈ ఇయర్ కూడా చెప్తారు. బట్ దీని ద్వారా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కొంతవరకైనా మనం ఎక్స్పోర్ట్ వెరైటీ పండించడమో, లేకపోతే మన దగ్గర ఉన్న వెరైటీని ఎక్స్పోర్ట్ క్వాలిటీగా దాన్ని మార్చుకోవడము కనుక చేసినట్టయితే ఎక్స్పోర్ట్లో మీకు ఖచ్చితంగా మార్కెటింగ్ సదుపాయాలు, రెమ్యునరేటివ్ ప్రైస్ ఖచ్చితంగా మీకు రావడానికి అవకాశం ఉంది. సో ఈవెన్ మార్కెటింగ్ యొక్క లింకేజ్ కూడా ఏపీఈడిఏ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. సో కొంత మనం ఆ దృష్టిలో మనం కేంద్రీకరించినట్టయితే లోకల్లో స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందుల్ని కొంతవరకైనా మనం అధిగమించగలుగుతాం. ప్లస్ ఆ వెరైటీకి ఎక్కువ రేట్ ధర వస్తుంది మనకి. సో ఆ ధరని మనం రైతు లబ్ధి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో అందుకని ఇది ఒక హార్టికల్చర్, ఇది షో మాత్రమే కాదు, ఇది ఒక డిస్ప్లే చేయడమే కాదు, రైతులకు అవగాహన చేసుకుంటూ మనం నెక్స్ట్ ఈ సంవత్సరంలో మనం పండించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని మనం యొక్క మ్యాంగో దిగుమతిని పెంచుకోవాలనే దాని మీద మనకు ఈరోజు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రైతులు దీని ఒక అవకాశంగా భావించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అండ్ అట్లాగే హార్టికల్చర్ किंग ऑफ फ्रूट, हमारा देश का किंग ऑफ फ्रूट कहते हैं। और ऐसा शो हर साल हर ऐसा जगह में होने का बहुत ज़रूरी है। ज़रूरी इस तरफ से क्योंकि सब लोग जो फार्मर आम का कल्टीवेट करते हैं उनको पता होना चाहिए क्या क्या नया वैरायटी है, क्योंकि इनको कंज्यूमर का टेस्ट पता लगता है, कंज्यूमर का प्रेफरेंस क्या है, क्या क्या देना है। ऐसा काम उनको देखने के लिए सीज़न में यहाँ बहुत फार्मर लोग इस फंक्शन में आप सब लोग आए हैं। मुझे एक रिक्वेस्ट है आप सबको को पूरा जो 250 से ज़्यादा ये आम का फ्रूट डिस्प्ले की है उसमें आप देख लीजिए, आपको पता लगेगा इसमें कोई अच्छा है तो उसका टेस्ट करिए। और इसके लिए आपका इंटरेस्ट है तो हमारे इस स्टेशन से पौधा भी मिलने के लिए, सबका पौधा नहीं मिलेगा तुरंत, लेकिन जहाँ जिस फार्मर को इंटरेस्ट है तो वो रखने से अच्छा है। और दूसरा चीज़ आपको ये पता होना चाहिए क्यों इतना वैरायटी कंजर्व करें।
नया नया वैरायटी, नया नया हाइब्रिड निकालने के लिए ये सबका जरूरी है। जो जो एक एक इसमें एक एक अच्छा चीज़ होता है, एक डिसीज़ के लिए, पेस्ट के लिए, वो सब अच्छा है, तो वो हम साइंटिस्ट लोग मिक्स करके अच्छा पौधा बनाने के लिए कोशिश करते हैं। इस चीज़ से हमको ज़रूरी है। दूसरा चीज़ है जो नया वैरायटी जो आएगा, आपको पता होना चाहिए। पौधा देखने से उसका फ़ायदा नहीं पता लगेगा, जब फ्रूट देखने से आपको पता होगा कंज्यूमर ये फ्रूट लेगी या नहीं। वो देखने के लिए ऐसा हर साल सीजन में करने के लिए अच्छा होगा। दूसरा है, इसको आप सबको मिलने के लिए, और अभी आप सब लोग दी रिस्पेक्टेड एडिशनल कलेक्टर साहब से बात किए हैं, क्योंकि आपका जो दिक्कत है ये कल्टीवेशन करने में, आपको भी एक मौका मिलेगा आपका बताने के लिए, और उनसे सुविधा से साहब भी कहा है क्या क्या देना है। और नया पीढ़ी को, आजकल लोगों को जो नेक्स्ट जनरेशन है ना, उनको भी ऐसा दिखाने के लिए फ़ायदा होगा। इसीलिए मेरा कोशिश है सब लोग, नया जनरेशन भी उनका भी थोड़ा दिखा दीजिए, इसको फ़ायदा ज़रूर होना चाहिए। नहीं तो उनको दो चीन बनेशान और अल्फांसो दो वैरायटी के चीज़ से दूसरा पता ही नहीं लगेगा। वो देख మామిడి ప్రదర్శన సో ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? సో ముఖ్యంగా మామిడి గురించి మనం చూసినట్లయితే ఇది ఫలరాజు. ఫలరాజు మాత్రమే కాదు, దీనికి పుట్టినిల్లు ఏంటి అంటే అది భారతదేశం. సో దీనికి సైంటిఫిక్ నేమ్ ఏమంటే మ్యాంజిఫెరా ఇండికా అంటారు. అంటే ఇండియాలో పుట్టింది కాబట్టి దాని పక్కన ఇండికా అని వచ్చింది. మన భారతదేశంలో పుట్టి సో ఇది ఫలాల రాజుగా ఉంది. అంటే అది చాలా పండ్లు ఉన్నాయి పుట్టడానికి, బట్ ఈ ఫలంలో సో ముఖ్య ప్రత్యేకమైన కారణం ఏంటంటే సో దీంట్లో ఉన్న రుచి, అంటే ఒక మధురత్వం, మాధుర్యం, ఇవన్నీ కూడా దీని ఫలాల రాజుగా చేసింది. సో ఇది కేవలం షేప్లో మాత్రమే కాదు, ఆకారంలో మాత్రమే కాదు, సో దీని జన్యు సంపద చూసినట్లయితే సో మనకి వేల జర్మ్ ప్లాజమ్స్ అనేవి, జన్యు సంపద అనేది మన దేశంలో ఉంది. సో మన అండమాన్ నికోబార్లో చూసినట్లయితే కనీసం మనకి 700 జర్మ్ ప్లాజమ్స్ మనకి కనిపిస్తాయి, కొన్ని వేల జర్మ్ ప్లాజమ్స్ కనిపిస్తాయి. అందులో మనకి 700 జర్మ్ ప్లాజమ్స్ వచ్చేసి సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నోలో మనకు అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు. అయితే మనది సెకండ్ ప్లేస్ 477, అంటే ఈ సంవత్సరానికి మేము 500కి పెంచగలిగాము. అంటే అది ఇంకా ఫ్రూట్ ఇంకా రాలేదు. మేము సెకండ్ ప్లేస్లో 500 జర్మ్ ప్లాజమ్ జన్యు సంపదతోని మనం ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ మామిడి జర్మ్ ప్లాజమ్ కన్జర్వేషన్లో సెకండ్ ప్లేస్లో ఉందని మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇది ఏషియాలో కూడా చాలా ముఖ్యమైన స్థానం, ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డి. అయితే ఈ మామిడి ఒక మాధుర్యం మనం కేవలం రుచి పరంగా చూసినట్లయితే మాధుర్యం, కానీ దీన్ని మనము కల్చరల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. సో మామిడి ఆకులు మన గృహప్రవేశంలో కానీ ఎటువంటి శుభకార్యంలో కానీ మన మామిడి ఆకులు అనేది మనం వాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. సో సాంస్కృతికంగా కానీ కల్చరల్గా కానీ ఈ యొక్క పండుకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో అయితే కూడా సో దీనికి ముందంజగా ఉంది. మనకి ఇండియాలో నెంబర్ 1 ప్రొడక్షన్ ఇన్ మ్యాంగో ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటే మనకి ఇండియా ఇస్ నెంబర్ 1 ఇన్ వరల్డ్ ప్రొడక్షన్. ఓకే, సో ప్రపంచం అంతటిలో మన ఇండియా ఇస్ నెంబర్ 1 ఇన్ మ్యాంగో ప్రొడక్షన్. అయితే మనకి ఫ్రూట్ ప్రొడక్షన్ మొత్తం ఇండియాలో చూసినట్లయితే 7 మిలియన్ హెక్టేర్స్ ఉంది. అందులో 40% కేవలం మ్యాంగో ఉంది. అదే మన తెలంగాణలో చూసుకుంటే ఒక 5 లక్షల ఎకరాల వరకు మనకి ఫలాలు కనిపిస్తాయి, పండ్ల యొక్క ఏరియా కనిపిస్తుంది. సో అందులో మనకి 3.5 లక్షలు కేవలం మామిడికి మాత్రమే ఉంది. అంటే మామిడి అంత ప్రత్యేకం. సో మామిడి ఒక సీజనల్ ఫ్రూట్, కానీ అది ఆ సీజనల్ ఫ్రూట్ అయినప్పటికీ అది ప్రతి సంవత్సరం దాని గురించి మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఆ ఫ్రూట్ తినాలని, ఆ పండు తినాలని, ఆస్వాదించాలని ప్రతి ఒక్కరు కూడా సో దాని మాధుర్యం ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. సో అందుకే ఇది ఫలాల రాజు అయింది. ఎందుకంటే ఒక